హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా యాత్ర. ఈరోజు బంగారు రేఖతో అర్ధనారీశ్వర తత్వాన్ని తెలిపే త్రిమూర్తి లింగమును కలిగిన మూకాంబిక దేవాలయాన్ని దర్శించుకుందాము. विनोदिनि नन्दनुते गिरिवरविन्ध्यशिरोधिनि वासिनि विष्णुविलासिनि जिष्णुनुते भगवति हेशिति कण्ठकुटुम्बिनि भूरि कुटुम्बिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते. ఈ ఆలయం కర్ణాటక రాష్ట్రంలోని కొల్లూరు గ్రామంలో ఉంది. ఈ ఆలయం హైదరాబాదు నుంచి 730 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ ఆలయం సప్త ముక్తి క్షేత్రాలలో 4వది. కర్ణాటక రాష్ట్రమందు మొత్తం 7 ముక్తి స్థలాలు ఉన్నాయి. శ్రీ గోకర్ణ క్షేత్రం, శ్రీ ఉడిపి క్షేత్రం, శ్రీ కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రం, శ్రీ కుంభసి క్షేత్రం, శ్రీ కోటేశ్వర క్షేత్రం, శ్రీ శంకరనారాయణ క్షేత్రం, శ్రీ కొల్లూరు మూకాంబిక క్షేత్రాలను సప్త ముక్తి క్షేత్రాలుగా పేర్కొంటారు. పూర్వం శ్రీ కోల మహర్షుల వారు త్రిమూర్తుల సాక్షాత్కారం కోసం ఘోర తపస్సు చేశారు. త్రిమూర్తులు ఆయన తపస్సును మెచ్చి ఆయన కోరిక మేరకు లింగ రూపమున ఇక్కడ జ్యోతిర్లింగమై వెలిశారు. ఇది ఇలా ఉండగా కామాసురుడను రాక్షసుడు మహాబ్రహ్మ మంత్రాన్ని జపిస్తూ దేవతల చేత మరణం లేని వరాన్ని పొందాడు. ఒకరోజు కామాసురుడు చంద్రప్రభ అనే యక్షిత ఆర్తనాదం విని ఆమెను చెరపట్ట చూసిన ఒక యక్షునితో యుద్ధం చేసి ఆమెను కాపాడి వివాహం చేసుకున్నాడు. ఒకరోజు చంద్రప్రభ కామాసురుని సమీపించి తనకు ఒక వరం కావాలని కోరుకున్నది. కామాసురుడు దానికి అంగీకరించెను. చంద్రప్రభాదేవి తాను అమ్మవారిని పూజించుటకు ఒక ఆలయాన్ని నిర్మించమని కోరెను. తన కనచూపు మేర దేవాలయము ఉండుటకు ఇష్టపడిన కామాసురుడు తన సైన్యాన్ని కోల మహర్షి ఉండే కొల్లూరునకు పంపెను. వారు యజ్ఞవాటికను ధ్వంసం చేస్తూ కోల మహర్షిని ఇబ్బంది పెట్టసాగారు. ఆయన భక్తితో భగవంతుణ్ణి ప్రార్థించగా అమ్మవారు తగు సమయమునందు కామాసురుని వధించునని భగవంతుడు అభయమిచ్చెను. ఈ వర వృత్తాంతంను తెలుసుకున్న అసుర గురువు శుక్రాచార్యుల వారు కామాసురునికి పరమేశ్వరుని గురించి తపస్సు చేయమని తెలిపారు. కామాసురుడు పరమేశ్వరుని గురించి ఘోర తపమును ఆచరించగా స్వామివారు ప్రత్యక్షమయ్యారు. సరిగ్గా కామాసురుడు స్వామివారిని వరం కోరే సమయానికి సరస్వతి అమ్మవారు అతడి వాక్కును మోగబోయేటట్టు చేశారు. అందుకే ఈ అమ్మవారిని మూకాంబికాదేవి అని అంటారు. కోపోద్రిక్తుడైన కామాసురుడు ఇది దేవతల పన్నాగమని గ్రహించి ముల్లోకాలను హింసించసాగాడు. ముల్లోకాలను కాపాడుటకు జగదాంబ ఈ కామాసురుని వధించగా మరణించే ముందు తన తప్పును తెలుసుకున్న కామాసురుడు అమ్మవారిని ఇక్కడ మూకాంబికా దేవిగా కొలువు తీరమని కోరారు. అమ్మవారు అక్కడ ఉన్న త్రిమూర్తి లింగములో జ్యోతి రూపంలో అంతర్ధానమైనారు. మీరు ఈ లింగాన్ని గమనించి ఉంటే కుడివైపు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉంటారు. ఎడమవైపు సరస్వతీ మాత, లక్ష్మీ అమ్మవారు, పార్వతీమాత ఉంటారు. లింగం ఎడమ వైపు ఎత్తుగాను పెద్దదిగాను ఉంటుంది. ఒక బంగారు రేఖ లింగం మధ్యగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఆదిశక్తి అమ్మవారు జ్యోతి రూపంలో కామాసురుని కోరిక మీద ఇక్కడ శివలింగంలో అంతర్ధానమయ్యారు అని అనుకున్నాము కదా ఫ్రెండ్స్. ఇప్పుడు అమ్మవారు ఇక్కడ విగ్రహ రూపంలో ఎలా వెలిశారో తెలుసుకుందాము. ఈ వృత్తాంతంలోనే శ్రీ మూకాంబిక అమ్మవారు ఎవరు, శ్రీ మూల మూకాంబిక అమ్మవారు ఎవరు, కేరళలోని శ్రీ చొట్టనిక్కర భగవతి ఆలయానికి
మరియు శ్రీ కొల్లూరు మూకాంబిక ఆలయానికి మధ్య ఉన్న సంబంధం కూడా తెలుసుకుందాం. తొమ్మిది 900 సంవత్సరాల క్రితం శంకరాచార్యుల వారు సరస్వతీ మాత ఆలయం ఒక్కటి కూడా కేరళలో లేదని తలంచి అమ్మవారి కోసం కొడచాద్రి పర్వతం పైన తపస్సును ఆచరించారు. సరస్వతీ మాత మూకాంబికా మాత రూపంలో ప్రత్యక్షమయ్యారు. శంకరాచార్యుల స్వామివారి కోరిక మీద ఆయనతో కేరళకు వెళ్ళుటకు ఒక షరతు మీద అంగీకరించారు. శంకరాచార్యుల వారు వెనుతిరిగి చూడనంత వరకు ఆయనను అనుసరించదనని వరాన్ని ఇచ్చారు. సరిగ్గా ఈ త్రిమూర్తిలింగం ఉన్న కొల్లూరు ప్రదేశానికి వచ్చేసరికి అమ్మవారి గజ్జల శబ్దం ఆగిపోయింది. అప్పుడు శంకరాచార్యుల వారు వెనుతిరిగి చూడగా ఆ త్రిమూర్తిలింగం దగ్గర విగ్రహ రూపంగా మారిపోయారు. సో ఫ్రెండ్స్, ఎక్కడైతే అమ్మవారు శంకరాచార్యుల వారిని దర్శన భాగ్యంతో అనుగ్రహించారో ఆ ప్రదేశంలోనే ఈ మూల మూకాంబిక ఆలయం కలదు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న అమ్మవారు శ్రీ చొట్టనిక్కర భగవతి అమ్మవారు. ఈ ఆలయం కేరళ రాష్ట్రంలో ఉంది. శంకరాచార్యుల వారు తను చేసిన పొరపాటును గ్రహించి అమ్మవారిని పదే పదే ప్రాధేయపడగా శ్రీ మూకాంబిక అమ్మవారు కేరళలోని చొట్టనిక్కర దేవాలయానికి ఉదయాన్నే హాజరయ్యేందుకు మరియు మధ్యాహ్నానికి తిరిగి మూకాంబిక ఆలయాన్ని చేరుకోవడానికి అంగీకరించారు. సో ఫ్రెండ్స్, మూకాంబిక అమ్మవారిని కేరళ ప్రజలు తమ ఇంటి ఆడపడుచుగా పూజిస్తారు. ఫ్రెండ్స్, కొల్లూరులోని మూకాంబిక మాతను దర్శించుకున్న తరువాత కొడచాద్రి పర్వతం పైన ఉన్న మూల మూకాంబిక మాతను చూడటానికి జీప్ సౌకర్యం కలదు. ఈ ప్రయాణం చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఈ ప్రయాణం మధ్యలో నిట్టూరు అనే గ్రామం ఉంటుంది. ఇక్కడ హోమ్ స్టేస్ ఉంటాయి. మార్గ మధ్యలో భోజన సౌకర్యం కానీ త్రాగునీటి సౌకర్యం కానీ ఉండదు. నిట్టూరులో భోజనాన్ని ఆర్డర్పై అక్కడ ఉండేవారు తయారు చేస్తారు. కొండపైకి 2 గంటల 30 నిమిషాల తర్వాత నుంచి ప్రవేశం ఉండదు. కారులో నిట్టూరు గ్రామం వరకు చేరుకోవచ్చు. అక్కడ నుంచి 4x4 జీప్ ఉంటుంది. ఫ్రెండ్స్, కొడచాద్రి మూల మూకాంబిక ఆలయానికి వెళ్ళే మార్గంలో చక్కటి వ్యూ పాయింట్ ఉంటుంది. ఆ తర్వాత ఆలయం వస్తుంది. ఆలయం వెనుక భాగం నుంచి కొంత దూరం నడిచినచో సర్వాజన పీఠం మరియు గణేశుని గుహ ఉంటుంది. వీటిని అస్సలు మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్. Thank you for watching our channel and please subscribe.